రాహుకాల పూజ చేయించుకోవడం వల్ల అన్ని కష్టాలు తీరిపోతాయి అట్లా అనేం కాదు. జస్ట్ మన నమ్మకం అనమాట. మనం ఒక పని చేస్తున్నామంటే నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకంతో మనం ముందుకెళ్ళగలుగుతాము. అందుకని నాకు చాలాసార్లు అయితే నేను పెట్టేటప్పుడు చాలాసార్లు లేట్ అయింది. ఫస్ట్ అంతా బాగానే పెట్టాను. లాస్ట్ 9వసారి పెట్టేటప్పటికైతే ఎన్ని ఆటంకాలు వచ్చాయంటే అన్ని ఆటంకాలు వచ్చాయి. సరేలే ఖచ్చితంగా అయితే పెట్టాలి అని అయితే పట్టుదలతో అయితే పెట్టానమాట. ఫైనల్లీ పూజ అయితే చేపించేసుకున్నాను. ఏమేమి ఆటంకాలు వచ్చాయనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అయితే మనం ఆలోచించే విధానంలో ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అప్పుడే దేవుడు కూడా మనల్ని కొంచెం యాక్సెప్ట్ చేయగలుగుతాడు. ఏదైనా మనం అక్రమంగా ఆలోచిస్తే అది అక్రమంగానే తోచుకుపోతుంది. ఎప్పటికైనా మనం చేసే తప్పు పక్కన వాళ్ళు చూడకపోవచ్చు, దేవుడు అనేవాడు చూస్తూ ఉంటారు.